అక్కడ శ్రీమన్నారాయణ గారని ఆయనది ఒక స్కూల్ ఉంది. దాదాపు 5-6 వేల మంది అక్కడ ఉండి చదువుకునే ఇది. నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చింది. నాగేశ్వరరావు గారికి వీరాభిమాని. ఎప్పుడు పోయినా ఆయన ఇంట్లోనే ఉండాలి ఈయన. సో నన్ను కూడా అక్కడే దించారు. తర్వాత మన వాళ్ళ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈయన కొడుకున్నాడు సుమంత్ కూడా ఉన్నాడు నాతోనే. మేమంతా నాగేశ్వరరావు గారు వీరు అందరం. వీళ్ళేమో కారులో వెళ్ళిపోయారు ఇంటికి. నేనేమో అక్కడ చూడాలి కదా, ఇవి వేరే ఊరు అది. అవును. ఈ హైదరాబాద్ అంటే ఎవరికో చిటికేస్తే వస్తారు, అక్కడేమో నాకు కొత్త అది. 2-3 ఉన్నారు, వాళ్ళతో అవన్నీ చేయించి నో కార్, ఎవరి కారులో వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఫోన్లు కూడా లేవుగా. ఫోన్లు కూడా లేవు. నడుచుకుంటూ పోతున్నాము. ఇటు ఈ కాలువ, ఆ కాలువలో పాములు, నడుచుకుంటూ పోతున్నాము. మీరు సరే ఇది గమనించి ఆయన ఇంకా రాలేదేమి, వాళ్ళు డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఎస్ఐ గారు ఇంకా రాలేదేమి ఇది అని. అప్పుడు ఆయన కారు వేసుకొని వచ్చాయండి. కారు వేసుకొని వచ్చి ఏంటి కారు ఎందుకు పంపలేదు అది ఇదని కోప్పడ్డాడు వాళ్ళ మీద. సరే నేను దాంట్లో ఎక్కించుకుంటే నేను చెప్పాను, సార్ ఇవన్నీ పాములు నడుచుకో. ఆ కాలువ అంత పొడుగ్గా ఉంది, ఇటు నుంచి వచ్చి మామూలు అటు వెళ్తున్నాయి. వింతగా ఉండింది నాకు. ఓకే ఓకే. అది వాళ్ళు ఎట్లా అలవాటు పడ్డారో ఇంకతో మరి